కంబదూరులో కురిసిన వర్షానికి ఎస్డబ్ల్యూ పాఠశాలలో ఉన్న పెద్ద వృక్షం విద్యుత్ స్తంభం నేల కూలడంతో ఆ చెట్టు ఇళ్లపైకి పడింది. ఆ ఇంటివారు తీవ్రంగా నష్టపోయారు. కళ్యాణదుర్గం మండలం ముద్దనాయనపల్లి గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతు నారాయణప్పకు చెందిన 3 ఎకరాల బీర తోట, ఆ తోటకు వేసిన పందిరం నేల కూలడంతో 6 లక్షలు పెట్టుబడి పెట్టగా నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి తక్షణం నష్టపోయిన రైతును ఆదుకోవాలని తోటి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్షానికి కంబదూరు చెరువుకు 1.5 నెల నీరు వచ్చినట్లు మత్స్యకారులు తెలిపారు. విద్యుత్ షాక్తో కంబదూరు మండలం గూళ్ళెం గ్రామంలో ఒక రైతు చనిపోయాడు. జగిరెడ్డిపల్లి గ్రామంలో భారీ వర్షానికి నీటి మునిగిన పంట వలన రైతు తీవ్రంగా నష్టపోయాడు. నా పేరు పద్మావతి. రాత్రి మంచి 12 గంటల ఆ టైంలో పెనుగాలులకి తుఫాన్కి మొద్దలన్నీ పడి ఇల్లు మీద అంతా పడి వచ్చే ఆస్కారం లేకున్నట్టున్నాయి. సైడ్ కాంపౌండ్ వాళ్ళంతా పడిపోయింది. కరెంట్ వైర్లన్నీ తెగిపోయినాయి. 12 గంటల ఆ సమయంలో శంకరప్పన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వెంటనే సబ్స్టేషన్కి ఫోన్ చేసినాడు. మళ్ళీ ఇళ్ళ మధ్య గర్భవతులు చిన్నపిల్లలు అంతా ఉన్నారు. కానీ ఎన్నిసార్లు మేము ఈ చెట్లు కొట్టేమని చెప్పినా కూడా మళ్ళీ స్కూల్లో ఉండే వాళ్ళు సార్లు ఎవరు కూడా స్పందించలేదు. మళ్ళీ ఈరోజు ఇళ్ళన్నీ వెళ్ళిపోయినాయి, పడి గోడలన్నీ పోయినాయి, వచ్చే ఆస్కారం లేదు లోపల నుంచి బయటికి. ఆ రకంగా ఇదైపోయింది. ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు మాత్రం స్పందించరు. మేము ఎన్నోసార్లు అడిగినా మా చెట్లు కొట్టేయండి, ఎప్పుడైనా కానీ వర్షాలు వస్తే ఇళ్ళ మీద పడే అవకాశం ఉందని చెప్పినా కూడా ఎవరు సారోళ్ళు అనేవాళ్ళు ఎవరు స్పందించలే. ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నారాయణప్ప నేను 3 ఎకరాలు పందిరేసి బీరు పెట్టినాను. రాత్రి అకాల వర్షం వల్ల పడిపోయింది. పందిరి ఎత్తే గుర్రాదు. 6 లక్షలు పెట్టుబడి పెట్టినాను. దాదాపు 60 టన్నులు 60-70 టన్నులు 4 పేర్లు అయింది. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి. కంబదూరు మండలం కంబదూరు గ్రామం చెరువు గతంలో 2 నెలల వంటి ఎండిపోయిన చెరువు ఇప్పుడు 2 రోజుల వంటి కురిసిన వర్షానికి దాదాపు నెల మీద 10 రోజులు నీళ్లు వచ్చినాయని మేము కంబదూరు అధికారులకి మత్స్యకారులు తెలియజేస్తున్నాము. వాళ్ళందరికీ రాష్ట్రంలో